ముకుంద జ్యువెలరీలో వడ్డానం మేళా అక్టోబర్ 4th నుంచి 12th వరకు ఫ్లాట్ 9.99% విఏ ఆఫర్ మీకోసం. నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ చెప్తారండి? పెద్ద కథ చెప్తా. తప్పకుండా. పూర్వం వర్తమానపురానికి ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి చక్కటి సౌందర్యవతి, సుగుణాల రాశి అని చెప్పదగిన వసుధ అని భార్య ఉండేది. చాలా హాయిగా ఉండేవాళ్ళు. చాలా రోజులు పిల్లలు పుట్టలేదు. రాజ్యానికి ఉత్తరాధికారి కావాలి. ఆ కాలంలో ఇంత ఏకపత్ని వ్రతాలు ఉన్న కాలం ఏం కాదు. రాజుగారు కొంచెం ప్రీతిగా ఉండేవారు భార్య అంటే. అందరూ ఇంకో పెళ్లి చేసుకోండి అనగా 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 సరే రాణిగారు కూడా మరి సంతానం కలగట్లేదు, ఏం చేస్తాము, ఇంకో పెళ్లి చేసుకోండి అంటూ ఉండేది. సరే ఈయన చూసి చూసి ఒక చిన్న సామంతరాజు గారి అంటే చితికిపోయిన సామంతరాజు గారి కూతురు ఒక అమ్మాయిని కాంతిమతిని పెళ్లి చేసుకున్నారు. కాంతిమతి చాలా బుద్ధిమంతురాలు. మీది మిక్కిలి రాజుగారు ఇట్లా తనని పెళ్లి చేసుకోవడం వల్ల తన తండ్రి కుటుంబానికి చాలా మేలు జరిగిందని, మళ్ళీ చితికిపోయిన వాళ్ళ ఇల్లు ఉద్ధరింపబడిందని రాజుగారి మీద భయభక్తులతోటి ఈ సవితి పెద్దరాణి పట్ల చాలా ప్రీతిపాత్రంగా భయము భక్తితోటి మెలిగేది. ఎంతో బాగుండేది. ఆమంత బుద్ధిమంతురాలు అవటంతో రాజుగారు ఆవిడని బాగా ప్రీతిగా చూసేవాడు. మొదట్లో బాగానే ఉంది, రేపొద్దున పిల్లలు పుడతారులే అనుకునేది. ఈ వసుధ పెద్దరాణికి ఒకళ్ళిద్దరు చెలికత్తెలు ఉండేవాళ్ళు. అబ్బాయి ఏం ముద్దు సాగుతోందమ్మా, చిన్న రాజ్యం నుంచి వచ్చినా కూడా చిన్న కుటుంబం వీళ్ళది, అయినా కూడా భలే సాగుతోంది అలా అనేవాళ్ళు. ఇవిడికి మెల్లిగా దీనికి సాగుతోంది అనిపించడం మొదలుపెట్టింది. ఊళ్ళో వాళ్ళు కూడా ఈ బుద్ధిమంతురాలైన చిన్న రాణిని బహుముచ్చటగా చూసేవాళ్ళు. ఇవిడికి ఇంకా మండేది, ఏమిటి దీని గొప్ప, ఏమైనా పట్టపురాణే అలా అనిపించేది. ఈ చెలికత్తలు అనేవాళ్ళు, అబ్బో రేపొద్దున ఏ నెలలో తప్పి ఈవిడికి పిల్లలు పుడితే ఈవిడిని అసలు నేల మీద పట్టుకోగలవా అనేవాళ్ళు. ఆవిడ నేల మీదే ఉండేది, వీళ్ళు అనేవాళ్ళు అట్లా. ఊరికే పెద్దరాణి గారిని ఉబ్బేయటము ఇలా మాట్లాడతారు కొంతమంది, అనవసరమైన మాటలు. ఈవిడికి చిన్నరాణి గర్భవతి అయిపోతుందేమో, దానికి పెళ్లి చేసింది ఎందుకు, ఎవరో ఇంకో రాణి వస్తే ఆమెకు పిల్లలు పుడితే ఈ రాజ్యానికి ఉత్తరాధికారిని. క్రమంగా ఈవిడికి ఎట్లా అయింది, ఈ చిన్నరాణికి పిల్లలు పుట్టకూడదు అనిపించడం మొదలుపెట్టింది. ఒక 3-4 ఏళ్ళకి ఆ అమ్మాయి కాస్త గర్భవతి అయింది. ఈవిడికి 10 ఏళ్ళైనా లేదు, 2వ ఏడు 3వ ఏడు 4 ఏళ్ళు కూడా కాల, 2 నిండింది అంతే. నెల తప్పేసరికల్లా ఈవిడికి భయం పట్టుకుంది. ఎలాగైనా ఆ కడుపు పోగొట్టడానికి విశ్వ ప్రయత్నం చేసింది. ఎప్పుడు అది ఎందుకో వర్కౌట్ కాల, పాపం చేయలేకపోయింది. ఏదో ట్రై చేసేది, కుదిరేది కాదు. సరే ఈ చిన్నరాణి భయభక్తులతో ఉండేదిగా పెద్దరాణి పట్ల. అక్క నుంచోమంటే నుంచునేది, కూర్చోమంటే కూర్చునేది. ఈవిడేం చేసింది, నీకు సులువుగా పురుడయ్యే మార్గం నేను చెప్తా, మా పుట్టింట్లో అంతా ఇదే చేసేవాళ్ళు అని చెప్పి తన మందిరంలో ఒక పెద్ద నిచ్చెనేయించి కళ్ళకు గంతలు కట్టించి చిన్నరాణికి ఎక్కి దిగు, ఎక్కాలి దిగాలి, ఎక్కి దిగితే సులువుగా పురుడు వచ్చేస్తుంది. ఈ అమ్మాయి ఆవిడ ఏం చెప్తే అది చేస్తుంది. ఈ నిచ్చెన ఎక్కటం దిగటం మొదలుపెట్టింది, ఎక్కుతోంది. అయితే ఈవిడేం చేసింది, ముందే ఈ దాది వెంకమ్మ కాదు, ముందు మంత్రసానికి చెప్పింది, యువరాణికి చిన్నరాణి గారికి ఏ పిల్ల పుట్టినా సరే పిల్లని బయట పారేస్తాం, చిన్నరాణికి కప్పలు పుట్టాయని చూపించాలి మనం, నువ్వు కాసిన కప్పలు తీసుకురా అని చెప్పింది. ఆ మంత్రసాని ఈ రాణిగారి పెద్దరాణి గారి పుట్టిన ఊరిదే, ఈవిడ మాటే దానికి వేదం. ఆ మాత్రం ఒళ్ళుమంట ఎవరికైనా ఉంటుంది. అదేం పనమ్మా, కావాలని పెళ్లి చేసుకున్నావు, ఈ పిల్ల పుట్టబోయే పిల్ల మన రాజ్యానికి ఉత్తరాధికారి, అలాంటి మాటలు చెప్పల. కొన్ని చెప్పవు, కొన్ని ఘటాలు అట్లా ఉంటాయి. కాసిన కప్పలు పుచ్చుకొచ్చింది, అదొక డబ్బాలో వేసి పట్టుకొచ్చింది, మూటల్లే కట్టింది, పట్టుకొచ్చాక ఏమైంది, సరే ఈ ఎక్కి దిగుతుంటే నొప్పులు వస్తున్నాయి ఈ చిన్న రాణికి. ఎక్కగా దిగగా 3 ట్రిప్పులు ఎక్కి దిగాక 4వసారి ఎక్కబోతుంటే పెద్ద నొప్పి వచ్చి బిడ్డ జారి కిందకి వచ్చేసింది. 2 పిల్లలు పుట్టారు. ఏదో బరువు దిగిపోయినట్టు తెలిసింది కానీ ఆ అమ్మాయికి పురుడు వచ్చినట్టు అర్థం కాలేదు. ఎక్కుతోంది, ఆ ఎక్కే కష్టంలో ఈ జారిన కష్టం ఆవిడకి తెలియలే. ఈ మంత్రసాని టక్కిన పిల్లలిద్దరినీ పట్టుకుంది, అయిపోయిందని బొడ్డు కోసేసింది. 2 ఆడపిల్ల ఒకటి, మగపిల్లాడు ఒకడు. మరుక్షణం చెలికత్తెలు దింపేశారు చిన్నరాణిని. దింపేయంగానే ఈవిడేం చేసింది, ఆ మంచం మీద పడుకోబెట్టి
ఆ మంచం మీద ఇన్ని కప్పల్ని ఆ సంచిలో మూట కట్టుకొచ్చింది కదా, డబ్బాలో పోసి మూట కట్టి పోసేసింది. తర్వాత వీళ్ళకి ఒక ముసలి దాది ఒకటి ఉంది ఈ అంతఃపురంలో, దాని పేరు వెంకప్ప. ఆ వెంకప్పకిచ్చి ఈ పిల్లలిద్దరిని పాతి పెట్టేయమని పంపించారు. వెంకప్ప పిల్లలిద్దరిని మోసుకెళ్ళిపోయింది. ఇది సరిగ్గా చీకటిగా కను చీకటి పడుతున్న సమయంలో జరిగింది. ఈ ఎగశ్వాస వచ్చేసింది ఈ పిల్లకి, ఈ చిన్న రాణికి. బరువు దిగిపోయేసరికల్లా ఒకరు అప్పిరి తిప్పిరి అయిపోతారు కదా. పురుడు వచ్చిందో తెలియలే, మొదటి తొలుసులే కదా, అమ్మాయికి అర్థం కూడా కాల. ఆ అమ్మాయి కొంచెం తిప్పుకునేసరికల్లా కప్పలు పుట్టాయని కేకలు పెట్టారు. రాజుగారు నిర్ఘాంతపోయాడు. అందరూ బయటకు వచ్చేసారు, ఠారుమని పోయాడు. తీరా వచ్చి చూసేసరికల్లా ఏముంది, రాణి గారు పక్క పడుకునుంది, పక్కన కప్పలున్నాయి. ఈ కప్పలు పుట్టాయి అన్నారు. రాజుగారికి ఏం చేయాలో తెలియలేదు. ఈ లోపల ఏమైంది, ఆ వెంకప్ప ఆ ఇద్దరు పిల్లల్ని చెరువు గట్టుకు తీసుకుపోయి, గొయ్యి అయితే తవ్వింది కానీ దానికి జీవించి ఉన్న పిల్లల్ని పాతటానికి ప్రాణం ఒప్పల. చెరుకో గోతులోనూ పడుకోబెట్టింది, కప్పకుండా వెళ్ళిపోయింది. సరిగ్గా ఎవ్వరూ లేరు చీకట్లో అనుకుంది. కానీ ఒక ఆవిడ, ఈ కుండలు చేసే ఆవిడ, అవతల వైపు చెరువుకి అవతల పక్కన మట్టి తవ్వుకోవటానికి వచ్చింది. ఎవరు సాయం దొరక చీకటి మాటున మూట ఎత్తుకుని వస్తుంది. వెంకప్ప రావటం, ఇట్లా రెండు సందిటి పట్టు, ఒక పిల్లల్ని ఇట్లా పట్టుకుంటారు, ఇద్దరు పిల్లల్ని ఇట్లా పట్టుకోవాలిగా, ఇట్లా పట్టుకొచ్చి దాన్ని దింపటం, తవ్వటం, వెళ్ళిపోవటం చూసేసింది. వెంకప్ప ఇది అంతఃపురంలో ఉండేది ముసిల్ది, ఏదైనా పాతాలంటే దీనికి అంతఃపురం నుంచి ఎవరినైనా సాయం పంపరు ఏమిటా అని ఆవిడ ఆ మట్టి అక్కడ దిగబారబోసి ఇటు వచ్చింది. వచ్చి చూస్తే ఏముంది, చందమామలల్లే కనపడుతున్నారు పిల్లలు. ఈవిడికి తట్టింది. చిన్నరాణికి పిల్లలు కలిగే సమయం ఇది, పసిగుడ్లు పిల్లలు చూస్తే అప్పుడే పుట్టిన బిడ్డల్లాగా ఉన్నారు. ఇంకా ఏమి గట్టి కదలికలు కూడా లేవు, కళ్ళు ఆర్పి తెరిచి చేస్తున్నారు. అప్పుడే పుట్టిన పిల్లలకి ఏమి వస్తుంది, ఇంకా పెద్ద ఏడ్చేసా ఇది కూడా లేదు. ఇప్పటికి ఏమర్థమైంది, అమ్మా ఇది దాసీది అంతఃపురంలో ఉంటుంది, ఏమైనా చిన్నరాణి పిల్లల్ని దాటేసిందా, చచ్చిపోయారనుకుని వదిలిపెట్టారేమో. కళ్ళు తెరుస్తున్నారు పిల్లలు. పోని పాతిందనుకో, అదొక్కతే ఎందుకు వస్తుంది, పిల్లలు చచ్చిపోతే ఒకవేళ మరణించే ఉంటే అందరూ రావాలి కదా, నలుగురు రావాలి, సైనికులు రావాలి, రాజలాంఛనాలతో పెట్టద్దు రాజుగారి పిల్లల్ని. ఏమిట్రా అని ఏం చేసింది, చటుకుని పిల్లలిద్దరిని ఎత్తుకుని ఇంటికి తెచ్చేసుకుంది. ఊళ్ళోకి వచ్చేసరికల్లా చెప్పుకుంటున్నారు, చిన్నరాణికి కప్పలు పుట్టాయని. అర్థమైంది, ఆహా ఏదో జరిగిందిరా, అందుకనే ఇట్లా చేశారు. ఇవిడ పరమ నిశ్శబ్దంగా పిల్లల్ని ఇంట్లోకి తెచ్చేసుకుంది. ఆ చుట్టుపక్కలంతా దాన్ని ఆవిడ కావాల్సిన వాళ్ళే ఉన్నారు, ఎవ్వరికీ చెప్పాల. ఈరోజే అంటే ఏదైనా ఆలోచిస్తారు. 5-6 రోజుల తర్వాత పిల్లలు దొరికినట్టు వార్త బయటకు వదిలిపెట్టింది. మరి ఇప్పుడు అందిస్తే ఏం చేస్తారో వాళ్ళు, కనీసం బతికుంటారు కదా. ఈ లోపల రాజుగారు ఏం చేశారు, ఈ లేక రెండో పెళ్లి చేసుకుంటే ఈ పిల్లకి కప్పలు పుట్టాయని ఆవిడని చూస్తే ఒక రకమైన ఇష్టం ఆయనకి. ఈ అడవిలో ఒక ఇల్లు కట్టించి చిన్న రాణిని అక్కడికి షిఫ్ట్ చేశారు. ఇంకా ఆవిడ దగ్గరికి ఆయన వెళ్ళల. పెద్దరాణి గారు భర్త సంతోషంగానే ఉన్నారు. సంతానం ఏది, ఏ సంతానం కోసం భర్తకి రెండో పెళ్లి చేశామో ఆ సంతానాన్ని ఇల్లు దాటిచ్చి ఆ భార్యని అవతలకు పంపించి ఏం సాధించిందో పెద్దరాణి ఆవిడకి ఒళ్ళు తెలియలా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా ఇది పొరపాటు తప్పు అని చెప్పలేదు, చెప్పరు కదా జయ ఎవరు. అసలు నువ్వు చేసేది పొరపాటు అని అసలు ఎప్పుడైనా వింటామా మనం? చాలా తక్కువ వింటామండి. అలా చెప్పినా తీసుకోరు రమ్మగారు, అలా చెప్పిన వాళ్ళు దూరం పెడతారు, తీసుకోరు. ఆ వెంకప్పో ఎవరో ఒకళ్ళు ఇలా రాణిని బయట పెడితే పీకొత్తరిచ్చేస్తారని భయపడి భయం. ఇక మళ్ళీ రాజుగారు కాతే రాజుగారికి మెల్లిగా ఏదో అనారోగ్యం వచ్చేసి ఆయనకి ఎంతసేపు ఆ పక్క యువరాణి చిన్నరాణి ఆమె పక్కన పడుకున్న కప్పలే కనపడేవి. శారీరకంగా దుర్బలంగా అయిపోయాడు. మనసులో కూడా ఏంటో నిద్ర పట్టదు, యాంగ్జైటీ, ఏదో తప్పు చేసిన భావన. ఇక కుమ్మరి ఆవిడ దగ్గర పెరుగుతున్న పిల్లలు లక్షణంగా పెరిగారు. అందరూ అనేవాళ్ళు, భలే పిల్లలు దొరికారు, ఎంత చురుకో ఎంత తెలివో అని. 5-6 సంవత్సరాలు వచ్చేసినాయి పిల్లలకి. ఈ 5-6 ఏళ్ళు వచ్చేసరికి పుష్కలంగా మాటలు, తెలివైన మాటలు, పిల్లలు ఎంత చురుకు పిల్లలు. అందరూ అనేవాళ్ళు, భలే పిల్లలు దొరికారు, భలే పిల్లలు దొరికారు. అయితే ఏమైంది, రాజుగారికి అనారోగ్యం తగ్గల.
ఈ లోపల పై ఊళ్ళ నుంచి ఎవరో జ్యోతిష్యులు వచ్చారు. వాళ్ళన్నీ లెక్కలు కట్టి, మరి ఇక మీకు కప్పలు కనిపిస్తున్నాయంటే బంగారు కప్పల్ని దానం చేయండి ఒకటి, తర్వాత ఊరందరికీ సంతర్పణ చేయండి అని చెప్పారు. చెప్పేసరికల్లా సరే ఈయన బోళ్ళని పూజలు అవి చేయించి మరి కప్పలు చేయించారు బంగారంతో. బ్రాహ్మలకి దానం ఇప్పించారు. ఆ రోజున ఊళ్ళో సంతర్పణ అయితే ఊరంతా సందడిగా ఉంది. ఈ కుమారావిడ దగ్గర ఉన్న పిల్లలు మామ ఏంటే ఊరంతా సందడి, ఎందుకే ఇంత గోల్ చేస్తున్నారు, ఏంటే ఊరంతా తాషా మార్పాలు మోగుతున్నాయి ఎందుకే అని మా అమ్మని అడుగుతున్నారు. ఆవిడ కొంచెం పెద్దది కదా. అడిగితే ఏమంది, రాజుగారు భోజనాలు పెడుతున్నారు అంటే మనము వెళ్దామా భోజనానికి, ఏం పెడతారని అడిగారు పిల్లలు. ఆవిడ ఏం చెప్పింది, రాజుగారు ఆ స్వీట్లు పెడతారు ఈ స్వీట్లు పెడతారు అన్నీ పెట్టి, రాజుగారికి కప్పలు పుట్టేరా, కప్పలు పుడతాయా ఎవరికైనా మనుషులకి, కప్పలు పుడతాయి కానీ అన్నారు పిల్లలు. అప్పుడు ఇవిడ ఏం చేసింది, ఒరే ఒక ఆట ఆడదాం అని చెప్పి సంతర్పణ భోజనాల్లో ఏం చెయ్యాలో పిల్లలకి వైనంగా నేర్పించింది, ప్రాక్టీస్ చేయించింది. ఆ సంతర్పణ సమయానికి ఈవిడ చుట్టాల్లో ఎవరికో అనారోగ్యం వచ్చి ఈవిడ అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. పిల్లలిద్దరికీ ఒరే నాయన నేను అక్కడికి వెళ్తున్నాను, సంతర్పణ భోజనానికి మాత్రం వెళ్ళండి, నేను చెప్పినట్టు చెయ్యండి అనేసరికి సరేనన్నారు. పిల్లలు కూడా సంతర్పణకి వెళ్ళారు. భోజనాలు అందరికీ పెడుతున్నారు లైన్గా. ఈ పిల్లలిద్దరి దగ్గర, ఆడపిల్ల దగ్గర ఒక ఆడబొమ్మ, మగపిల్లడి దగ్గర ఒక మగబొమ్మ ఉన్నాయి. వీళ్ళిద్దరూ చెరుకో విస్తర్లో కూర్చుని బొమ్మలు రెండింటినీ చెరుకో విస్తర్ దగ్గర కూర్చోబెట్టారు. మా బొమ్మకు విస్తరేయండి అంటే చిన్నపిల్లలుగా నవ్వుతూ వేశారు. పిల్లలిద్దరూ అటు ఇటు కూర్చుని మధ్యలో 2 బొమ్మలకి 2 విస్తళ్ళు వేయించారు. విస్తర్ అంటే ఇంత ప్లేస్ అవుతుందా, పిల్లల్ని జరగమంటే అదేంటి మా బొమ్మలు తినద్దా అంటారు. వీళ్ళతో ఎవరు వచ్చారంటే పెద్దవాళ్ళు ఎవరూ లేరు. అక్కడి నుంచి వడ్డన మొదలుపెట్టారు. బొమ్మల దగ్గర ఖాళీ విస్తళ్ళు ఉంటే పిల్లలు ఒప్పుకోలే, మా బొమ్మలకు కూడా విస్తట్లో వడ్డించాల్సిందే. అయితే ఇంతలో ఏమైంది, భోజనాలు జరుగుతున్నాయి, సంతర్పణ అవుతోంది. రాజుగారు సంతర్పణని పర్యవేక్షణ చేస్తున్నాడు. అటు ఇటు తిరుగుతూ ఇటువైపు వచ్చాడు. ఈ లోపల అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు, బొమ్మలు ఏం తింటాయా అదా ఇదా అని కేకలేస్తున్నారు. ఎందుకు తినవు, తింటాయి మా బొమ్మలు, లడ్డు పెట్టండి, మా బొమ్మలు పులిహార పెట్టండి, చేగోడీలు పెట్టండి, చక్కెలాలు పెట్టండి అని పిల్లలు గోల. ఈ పిల్లల గొంతులు కొంచెం కీచుమంటాయి కదా చిన్న పిల్లలవి, ఇద్దరు గొంతులు పెంచుకుని అరుస్తున్నారు. ఈ మాట్లాడే వాళ్ళ మాటలు సందట్లో ఏమిటి అని రాజుగారు ఆరాధీయటానికి వచ్చాడు. వచ్చేసరికల్లా ఆయన నవ్వుతూ పిల్లల్ని చూసరికి ఆయనకు ముద్దొచ్చింది. చక్కగా ఉన్నారు చిలకలల్లే. నాయన బొమ్మలు అన్నాలు తింటాయా అంటే, ఎందుకు తినవండి, చక్కగా తింటాయి, మా బొమ్మలు ఎప్పుడూ అన్నం తింటూనే ఉన్నాయి, పెట్టించండి అంటే, బొమ్మలు అన్నం తినవు నాయన, ఎందుకు తినవండి, మనుషులకు కప్పలు పుట్టట్లా, మనుషులకు కప్పలు ఎట్లా పుడతారో బొమ్మల అన్నాలు అట్లాగే తింటాయి ఆనంగానే రాజుగారికి మెరుపు కొట్టినట్టు అయిపోయింది. నిజం, మనుషులకు కప్పలు ఎట్లా పుడతాయి అంటే పసిపిల్లలు చెప్పే వరకు కూడా ఆయనకు ఆలోచన రాలా. ఇక నిర్ఘాంతపోయాడు. నిజమే ఆ మాట. నాయన ఎవరు మీరు ఏమిటి అని అడిగితే, మేము కుమారావిడ పిల్లలం అన్నారు. సూర్యం అనిపించింది. 5-6 ఏళ్ల క్రితం రాణిని కప్పలు పుట్టాయినే కదా తీసుకెళ్ళి అక్కడెక్కడో పెట్టాం. ఈయన ఈ భోజనాలు హడావిడ వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ రాణిని తెచ్చుకున్నాడు, చిన్న రాణిని. ఆవిడకి ఆ రోజు ఏం జరిగిందో చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు. ఈ పిల్లలు ఎవరి దగ్గర ఉన్నారో ఆవిడని, ఎవరి పిల్లలో ఆవిడని పిలవండి అన్నాడు. కుమ్మరావిడ వచ్చింది. కుమ్మరావిడని అడిగాడు, మీ పిల్లలు ఇంత తెలివిగా ఉన్నారంటే, ఎందుకుంటారు మహాప్రభు, రాసబిడ్డలు, వెంకప్ప పాతి పెడుతుంటే తీసుకున్నాను నేను. మా కుమారి వాళ్ళ పిల్లలకైతే ఇన్ని తెలివితేటలు మట్టి తొక్కే తెలివితేటలే ఉంటాయి. లోకజ్ఞానం రాసపుటకి సహజంగా ఉంటుంది, మీకు లోపించింది కానీ మీ బిడ్డల్లో లోపించలేదు. అది ఆ రోజు రాత్రి వెంకప్ప ఇక్కడ పాతి పెడుతుంటేనే నేను తీసుకున్నాను, మీరు వెంకప్పని పట్టుకోండి. వెంకప్పని పిలిచారు. ఆవిడ లబోదిబోమని ఏడ్చింది. మంత్రసాని రాణిగారు అప్పచెప్పారు. మంత్రసానిని పట్టుకున్నారు. రాణిగారికి కవల పిల్లలు పుట్టారు, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు. నిచ్చెన మీద నుంచి జారుతుంటే పట్టుకున్నాను అని చెప్పి, పురుడు నిచ్చెన మీద ఎందుకు అయ్యింది అని అడిగాడు రాజు. అడిగితే నిచ్చెన ఎక్కిచ్చారు. నిండు గర్భిణిని నిచ్చెనెక్కితేనే పురుడు సులువు అవుతుందని నమ్మించి, నీ మాట నమ్మితే ఆ నిచ్చెన ఎక్కించి ఆమె ఒక బిడ్డనైనా దక్కనివ్వలేదుగా. అంతే, ఇక చిన్న రాణిని అక్కడి నుంచి తెచ్చి పెద్ద రాణిని అక్కడ పంపించారు. ఈ పిల్లలిద్దరిని ఇంట్లో పెట్టుకున్నారు. తన పిల్లల్ని రక్షించినందుకు కుమారావిడ శాశ్వతంగా ఆవిడ మరణం వరకు
రాజకుటుంబంతో పాటే ఉంది. ఆలోచించరు మనుషులు. ముందే ఎందుకు మెరుపు కొట్టలేదు ఆయనకి? ఇలా ఎలా జరిగింది? అసలు పురుడు ఎట్లా వచ్చిందో కూడా కనుక్కోవాలి. చిన్నరాణికి ఆసరా లేదు కాబట్టి పెద్దరాణిదే రాజ్యం. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.